హాయ్ హలో లెట్స్ వైబ్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ చరణ్దర్శి. చాలా మంది ఈ మకర జ్యోతి అసలు నిజమా కాదా అని ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్లో ఉంటారు. పైగా వీటి వెనకున్న కొన్ని సైన్స్ విషయాలు అండ్ మరికొన్ని హిస్టరీ అండ్ మిస్టరీ విషయాలు కూడా తెలుసుకుందాం. మరే మాత్రం లేట్ చేయకుండా లెట్స్ వైబ్ ఇంటూ అవర్ పాడ్. 1999లో శబరిమల కొండ మీద మకర జ్యోతికి జనాలు వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది. అయితే అసలు ఆ మకర జ్యోతి నిజమేనా కాదా అని కోర్టు కేసు వరకు వెళ్ళింది. కానీ అది మతానికి సంబంధించిన విషయం కాబట్టి కోర్టు కూడా కేసును యాక్సెప్ట్ చేయలేదు. అయితే 2011లో మళ్ళీ సేమ్ ఈ తొక్కిసలాట జరిగింది. అయితే అప్పుడు 100 మంది పైనే చనిపోయారు. సో ఇది మళ్ళీ కోర్టు కేసు వరకు వెళ్ళింది. అసలు నిజమేంటో తెలియాలని నిజాన్ని బయటపెట్టింది. అప్పుడు చాలా రహస్యాలు బయటకు వచ్చాయి. చాలామంది అది కొండపైన వెలిగించే దీపం అని అంటారు. మరికొందరు లేదు అది సాక్షాత్తు అయ్యప్ప స్వామి అని అంటారు. అక్కడ ఉన్న పూజారులు కూడా అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో కనబడతారని చెప్పారని అంటారు. అలా వాదనలు జరిగాయి. స్వామి మణికంఠుడి రూపంలో వచ్చినప్పుడు వెళ్ళిపోతూ వాళ్ళ నాన్నగారికి ఒక మాట చెప్పారు. అదేంటంటే, ప్రతి సంవత్సరంలో వచ్చే మకర సంక్రాంతి నాడు నా సన్నిధానం వెనక ఉన్న కొండపైన ఉత్సవం చెయ్యండి. ఈ ఉత్సవానికి వచ్చిన భక్తులకు సకల శుభాలు జరుగుతాయని చెప్పారు. అంతేకాని సంక్రాంతి నాడు మకర జ్యోతి రూపంలో కనబడతాడని ఎక్కడా చెప్పలేదు. చాలామంది మకర జ్యోతి అంటే అయ్యప్పే అని కదా అని అంటారు. దేర్ ఈజ్ సమ్ హిస్టరీ అండ్ మిస్టరీ. అదేంటంటే, యాక్చువల్లీ మనందరం ఈ మకర జ్యోతి అని అంటాం కదా, కానీ అది మకర జ్యోతి కాదు, అది మకర విలుక్కు. ఇందులో రెండు ఉంటాయి, మకర జ్యోతి, మకర విలుక్కు. ఈ మకర విలుక్కు అనేది అక్కడ ఉన్న వాళ్ళు వెలిగించే దీపం. లైక్ అరుణాచలంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున కొండపైన వెలిగిస్తారు కదా, అలా అన్నమాట. అయితే అయ్యప్ప స్వామి సన్నిధానం వెనక ఉన్న కొండపైన ఉత్సవాన్ని చేయడం ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాలుగా ఈ అటవికులు అందరూ ఆ తిథి రోజున పూజ చేస్తారు. తర్వాత దేవస్థానం వాళ్ళు ఈ పూజని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఆ పూజని చేస్తారు. అయితే అక్కడ ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. దాన్నే మకర విలుక్కు అని అంటారు. ఈ మకర జ్యోతి అని దేన్ని అంటారంటే, అయ్యప్ప స్వామి తర్వాత ఇంకో అవతారంలో వచ్చారు. ఆయననే అయ్యనార్ లేదా అయ్యప్ప లేదా కేరళ వర్మ అని అంటారు. అదేంటి అయ్యప్ప అని అనడం ఏంటి అంటే, మొట్టమొదటి స్వామిని మణికంఠుడు అని అంటారు. ఆ సమయంలో కేరళ దగ్గర విపరీతమైన దొంగలు ఉండి అక్కడే ఉన్న జనాల్ని హింస పెట్టేస్తుంటే అప్పుడు స్వామి శాస్తా రూపంలో వచ్చి వాళ్ళని సంహరించారు. తర్వాత జ్యోతి రూపంలో శబరిమల కొండ మీద ఉన్న మణికంఠుడిలో లీనమైపోయారు. సో ఈ మకర జ్యోతికి అండ్ మకర విలుక్కుకి డిఫరెన్స్ తెలిసింది కదా. ఈ మకర జ్యోతి ఎప్పుడో జరిగింది. అయితే ఈ మకర విలుక్కు అనేది ప్రతి ఇయర్ జరుగుతూనే వచ్చింది. చాలా మంది ఈ రెండింటిని ఎందుకో కలిపేశారు, రెండు ఒకటే అని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. 1980s ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగానే మకర జ్యోతి వెలిగించకుండానే దాని అంతటా అది వెలిగిందంట. దేర్ ఈస్ సమ్ సైన్స్ బిహైండ్ ఇట్. దీని గురించి సువర్ణ నలపట్ అనే వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ రాశారు. అదేంటంటే, ఇట్ వాజ్ అన్ ఆస్ట్రోనామికల్ ఫినామినన్. దీన్నే పాయింటింగ్ రోబర్ట్సన్ ఎఫెక్ట్ అని అంటారు. సోలార్ రేడియేషన్ వల్ల ఒక డస్ట్ ఆర్బిట్ క్రియేట్ అయింది స్పేస్ లో. ఈ స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఆ దీపం మీద పడడం వల్ల అది ఒక వెలుగులా మారింది. దీన్ని చాలా మంది సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు. పైగా అది మకర సంక్రాంతి రోజునే ఆ వెలుగు కనిపించింది. సో అలా రెండోసారి ఈ మకర జ్యోతి ఫామ్ అయింది. ఇంకా చాలా మంది అది అయ్యప్ప స్వామి అని అనుకున్నారు. చాలా ఇయర్స్ తర్వాత పొన్నాంబల మేడు, అంటే నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, సన్నిధానం వెనక ఉన్న కొండపైన ఉత్సవం చేస్తారని, అదే ఈ ప్లేస్. అక్కడ ఒక రహస్యంగా ఒక బేస్మెంట్ కట్టారు, లైక్ ప్లాట్ఫామ్ అనుకోండి. సో ఈ పెద్ద దీపం కనిపించడానికి ఒక సిమెంట్ ప్లాట్ఫామ్ కట్టారు. పైగా ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. సో ఇలా తర్వాత మకర జ్యోతి అండ్ మకర విలుక్కుని కలిపేశారు. అలా జనాల్లో ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. రాధాకృష్ణన్ కులుత్తూర్ అనే ఈ జర్నలిస్ట్, ఆయన పొన్నాంబల మేడు కొండ చాలా రిస్క్ చేసి ఎక్కి అక్కడ ఆయనకి ఈ ప్లాట్ఫామ్ కనిపించింది. సో ఆయన తెలివిగా ఆ ప్లాట్ఫామ్ నుంచి శబరిమల సన్నిధానం కనబడేలా ఒక ఫోటో తీశారు. సో అక్కడి నుంచి అసలు నిజం బయటపడింది. అయినా చాలా మంది అది నిజం కాదు, అన్నీ కల్పితమే అని అంటారు. సో ఇది మకర జ్యోతి వెనుకున్న హిస్టరీ.